ఈయన అమిత్ షాకి కాళ్ళకి దండం పెడుతున్నట్టు ఫోటోలు కూడా మనం చూస్తుంటాం. అసలు మోడీ గారి కోసం అయితే పడికాపులు కాశాడు, మీరు ఉండాలి. ఆయన ఇసుగు బుట్టి సరే కానీ అని చెప్పి ఆయన ఆంధ్ర వస్తే మోడీని ఎట్ట పొగిడాడంటేనండి, ఆయన కూడా పొగుడుకోడట్లా, అంత బాగా పొగిడి ఇక్కడ మసీదులో ఉన్న ముస్లిం మాటలను పక్కన పెట్టేసి మళ్ళా బీజేపీలో కలిశాడు. ఆయన మళ్ళీ కాళ్ళు పట్టుకోవటం, మళ్ళీ దండం పెట్టడం, మళ్ళీ పొత్తు పెట్టుకోవటం, మళ్ళీ అధికారంలో రావటం, మళ్ళీ ముఖ్యమంత్రి అవటం, మళ్ళీ ఒక 6 నెలలు పోయిన తర్వాత హూ ఈజ్ అమిత్ షా, హూ ఈజ్ మోడీ నేనే గెలిపించా. మహాత్మా గాంధీ ప్రార్థన చెప్పేవాడు. ఇప్పుడు ప్రార్థనలో ఈశ్వర్ అల్లా తేరే నోమ్ సబ్కో సన్మతి దేగ భగవాన్, మన దేశానికి జాతి పిత. అర్థం చెప్పడుగా ఎంత హానెస్ట్, స్వతంత్రం తెచ్చుకున్నాడు, గుండెల్లో బుల్లెట్ దింపుకొని భారతదేశానికి స్వతంత్రం తెచ్చిన మహానుభావుడు జాతిపిత. ఒరే ముస్లిం అయినా, హిందువైనా, ఐదేవుడైనా, ఈశ్వరైనా, అల్లా అయినా అంతా ఒకటే, మీకు సద్బుద్ధి ప్రసాదించాలి ఆ దేవుడు అన్నవాడు. అదృష్టం ఏంటంటే మోడీ గారు ఉన్న రోజుల్లో బాబు గారు పుట్టి ఉంటే, పొరపాటున గాంధీ గారు క్రిస్టియన్ అయి ఉంటే, ఆయన అన్నీ తిరిగాడు పాపం. గుళ్ళు, దేవుళ్ళు, దేవాలయాలు, చర్చిలు, మసీదులు అన్నిటి వెళ్ళారు. ఈయన ఉండుంటే ఆ రోజుల్లో గాంధీ కూడా అఫిడవిట్ అడిగేవాడు. ఇదొకటే కాదు, ద గ్రేట్ అంబేద్కర్, ఆయన ఇలాంటి బాబులు నారా చంద్రబాబు నాయుడు పుట్టుకొస్తారని తెలిసే బాగా స్ట్రాంగ్గా రాజ్యాంగాన్ని రాసి దళిత జాతిని, బడుగు బలహీన వర్గాల వాళ్ళని, 2 పూట్ల అన్నం తినలేని వాళ్ళని, వాళ్ళందరికీ హక్కులు కల్పించి ఈ రోజుల్లో కనీసం ఇప్పుడు భారతదేశం ఏమాత్రం సంతోషంగా ఉందంటే బికాజ్ ఆఫ్ అంబేద్కర్, బికాజ్ ఆఫ్ ఆ రోజుల్లో అతను పుట్టకపోవటం భారతదేశం అదృష్టం. ఇలాంటి మనిషి చిన్న ఇష్యూ అన్ని కులాలని అడుగుతున్నా, అన్ని మతాలు అడుగుతున్నా, దేనికోసం సార్? జగన్ గారు దేనికి అఫిడవిట్ ఇచ్చి దేనికి పైకి వెళ్ళాలి? రోజుకి కొన్ని